భవానీ అమ్మా 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 అడగగానే నన్ను తీసుకెళ్ళడానికి నువ్వే వచ్చావా? మరి అడవి దాటించమన్నావు కదా. అమ్మ కంగారు పడుతూ ఉంటుంది, నేనేమైపోయినో తెలియక భయపడుతూ ఉంటుంది. అసలు నేను ఇక్కడికి ఎందుకు ఎలా వచ్చాను? కొన్ని ఆగకుండా ఉంచడానికి ఇంకొన్నింటిని ఆపేయాలి. అదే కాలచక్రం, విధి లిఖితం. నీకు నిదానంగా అర్థమవుతుంది. మేము కష్టంలో ఉన్నప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా వచ్చి కాపాడుతున్నావమ్మా. నా ప్రియమైన భక్తులు ఎవరు పిలిచినా వచ్చి కాపాడుకోవాల్సిన బాధ్యత తల్లిగా నాదే కదా. పద వెళ్దాం. భవానీ, అదిగో మీ ఇల్లు. చక్కగా ఇంటికి వెళ్ళు. థ్యాంక్స్ అమ్మా. అమ్మా, భైరవిని ఎంత పిలిచినా రాలేదు. తనకేమైనా అయ్యిందా? ఏదైనా సమస్య ఉందా? చెప్పా కదా, కొన్ని జరగాలి అంటే కొన్ని ఆగాలి అని. అలాంటిదే ఇది. భైరవి సంగతి నేను చూసుకుంటాను. నువ్వు జాగ్రత్తగా లోపలికి వెళ్ళు. సరే అమ్మా. అమ్మా 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 భవానీ, ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా? నీకోసం అమ్మ ఎంత కంగారు పడుతుందో తెలుసా? అయ్యో లక్ష్మమ్మవ్వ, ఒకసారి అమ్మకి ఫోన్ చేయవా? నేను వచ్చానని తెలిస్తే హ్యాపీ ఫీల్ అవుతుంది. ఉండమ్మా, ఒక్క నిమిషం. లక్ష్మమ్మ చెప్పు. అమ్మా, నేను భవానీని. భవానీ కన్నా, ఇంటికి వచ్చేసావా? అవునమ్మా. ఏమైపోయావు? ఎక్కడికి వెళ్ళిపోయావు? చాలా జరిగిందమ్మా. అసలు ఏం జరిగిందో కూడా నాకు తెలియడం లేదు. సరే, నేను ఇప్పుడు ఇంటికి వచ్చేస్తాను. ఇంట్లోనే ఉండు. సరేనమ్మా. లక్ష్మమ్మకివ్వు. తీసుకో. హలో లక్ష్మమ్మ, పాపకి ఏమైనా తినడానికి పెట్టు, సరేనా? నేను ఇప్పుడే వచ్చేస్తాను. సరేనమ్మా. ఏమైంది శివగామి? అర్జున్, భవానీ ఇంటికి వచ్చేసింది. వచ్చేసిందా? థాంక్ గాడ్. నేను పాప దగ్గరికి వెళ్తాను. నువ్వు కొంచెం ఆ గుణ విషయం చూసుకో. అలాగే. సరేనా? ఓకే, నేను వెళ్తాను. హలో ఆఫీసర్. ఏయ్ నువ్వా? లవర్ బాయ్ మీరా? నువ్వు నా పెళ్లి నాశనం చేసావు. నేను చంపేస్తాను. కూల్ కూల్. ఐఎమ్ సారీ. సారీ ఫర్ ద ఇంటరప్షన్. మీ సంసార జీవితం సంకనాకినందుకు నన్ను క్షమించండి. హౌ కెన్ ఐ హెల్ప్ యూ? ఓ న్యూ జంటా? పెళ్లి కోసమా? సాక్షి సంతకం చేయాలా? ఏయ్, నువ్వు అర్జెంటుగా బయటకెళ్ళు. నా కళ్ళ ముందు ఉండకూడదు. బయటికి పో. ఓకే, కానీ మళ్ళీ వస్తా. మీ చేతుల మీదుగానే పెళ్లి జరిపిస్తా. ఇతని చేత సంతకం పెట్టించుకోవచ్చా? ఇతనా? నెవర్. ఇతను సాక్షి సంతకం పెడితే ఈ పెళ్లిని ఇన్వాలిడ్ చేస్తా. గెట్ అవుట్. కూల్ కూల్ కూల్. ఓయమ్మో బాబు, మీ స్లాట్ టైం అయిపోయింది. వెళ్ళండి. ప్లీజ్ సార్. సార్ ప్లీజ్ సార్. వెళ్ళండి అమ్మా. ఇంకో రోజు ఇంకొక స్లాట్ బుక్ చేసుకోండి. సార్ ప్లీజ్. వేరే వాళ్ళు వస్తున్నారు. వెళ్ళండి అయ్యా, వెళ్ళండి వెళ్ళండి. భవానీ, అమ్మా అమ్మా అమ్మా
అసలు ఇదెలా జరిగింది భవానీ? తెలీదమ్మా. నేను లేచి చూసేసరికి ఎక్కడో అడవి లాంటి ప్లేస్ లో ఉన్నాను. ఎంత భయం వేసిందో తెలుసా అమ్మా? మరి ఎవరు నిన్ను ఇక్కడికి తీసుకొచ్చారు? అమ్మా అది అర్థమైంది. ఆ దేవే నిన్ను కాపాడి ఇక్కడికి తీసుకొచ్చిందని అర్థమైంది. నువ్వే కనుక లేకపోయి ఉంటే నా బిడ్డ పరిస్థితి ఏమైపోయేదో తల్లి. దీనికోసం నేనే మొక్కు తీర్చుకోవాలన్నా తీర్చుకుంటాను తల్లి. భవాని, నువ్వు అదృష్టవంతురాలివమ్మా. నేను కాపాడుకోలేకపోయినా ఆ భైరవీ దేవి నిన్ను చల్లగా చూసుకుంటుంది. ఆ దేవి మన కుటుంబానికి అండగా నిలబడుతుందమ్మా. అమ్మా, మీకొక విషయం చెప్పాలి. చిన్నమ్మగారు ఇంట్లోంచి వెళ్ళిపోయారమ్మా. అదెలా సాధ్యమైంది? అదేంటో నాకు తెలీదమ్మా. నువ్వు కాని ఆ గది వైపు వెళ్ళావా లక్ష్మమ్మ? లేదమ్మా. నేను చూసేలోపే తలుపు తీసుకుని పట్టుచీర కట్టుకుని నగలు పెట్టుకుని వెళ్ళడం చూశాను. ఎక్కడికి వెళ్ళుంటుంది? ఏమై ఉంటుంది? అమ్మా, పిన్ని స్కెచెస్ వేస్తుంది కదా, అది చూస్తే ఏమన్నా తెలుస్తుందేమో. అవును కదా. సరే, నేను వెళ్ళి చూస్తాను. నువ్వు కూర్చో అమ్మా. ఇక్కడే ఉండు. చెప్పరా, ఏంటి నీ ప్లాను? ఎందుకు భవానీని కిడ్నాప్ చేశారు? అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు? డైవర్ట్ చేద్దామనా? చెప్పు శివగామి. అర్జున్ ఎక్కడున్నావు? గుణ దగ్గరే ఉన్నాను. వాణ్ణి గట్టిగా అడుగు, అసలు శిశిరాని ఎక్కడికి తీసుకెళ్లారో అని. శిశిరాన్ని తీసుకెళ్లడం ఏంటి? శిశిరా ఇంట్లో లేదు, రెడీ అయ్యి ఎక్కడికో వెళ్ళిందంట. సరే, నేను కనుక్కుంటాను. చెప్పరా, శిశిరని ఎక్కడికి తీసుకెళ్లారో చెప్పు.